మర్చిపోయిన తమ్ముడు కోసం మాత్రం చేయలేవా? నిన్నే కదా బర్త్డే సెలబ్రేట్ చేసాను, నాకు గుండెకి ఇవ్వలేదు. చూసారా, ఈ అక్కలందరూ ఇంతే, వాళ్ళ స్వార్థం కాల్ చేస్తారు, కానీ మన తమ్ముళ్ళు త్యాగాలు చేస్తాం. అమ్మ వీడియోగ్రాఫర్ సైలెంట్ చిన్నకు మంచిదే, మా చిన్నకు మంచిదా? ప్లాన్ వేసింది అంతా మా చిన్నక్కే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మైండ్ లో పురుగుని తోలిచ్చింది మా చిన్నక్క. వీడియో చేసింది. ఈ ఆపచ్చు కదా, అందాగా తీసేస్తున్నా పెద్ద. అంటే 10 minutes లాగా రావాలంటే ఇవన్నీ తీయాలి కదా. మధ్యలో కాకి మిగిలిపోయిన ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ కాకి ఎవరు తెలుసా? మా తాతయ్య. తాతగారు మన తాత ఇంకొంచెం లావు ఉంటాడు అక్క, మా అమ్మ అనుకుంటున్నాను నేను. తాతగారు యాక్చువల్లీ మా తాత కాదు, మా అమ్మ. మా తాత ఇంకొంచెం లావు ఉంటాడు. మా అమ్మగారు వేసిన తర్వాత కారం వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి, తర్వాత గరం మసాలా వేయాలి, తర్వాత సాల్ట్ వేయాలి, పచ్చిమిరకాయలు వేయాలి, పచ్చిమిరకాయలు వేసిన కొంచెం పెరుగు వేయాలి, కొంచెం నూనె వేసి కొంచెం లైట్గా నూనె వేసి కలిపేయాలి. కరివేపాకు కూడా. ఏం చెప్పిందో చెప్పు. ఫస్ట్ చికెన్ వేయాలి, కారం వేయాలి. కాదు ఉప్పు వేయాలి. కన్ఫ్యూజ్ చేయకుండా చికెన్, కారం, పెరుగు, లేదు ఆయిల్. నాకు చెయ్యడం వచ్చు, మధ్యలో మాట్లాడుతు మర్చిపోతాను మళ్ళీ. వ్లాగ్ కోసం కదా. కెమెరా దగ్గర ముందే చూపించు, నన్ను కాదు. ఇంగ్రీడియంట్స్ ఓకే, వెల్కమ్ టు విలేజ్లో చికెన్ కర్రీ. సో ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాను. దీన్ని తినొచ్చు, భయపడకండి, ఓకేనా? సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేయండి మన షాస్గ్రీన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఉల్లిపాయలు, టమాటీలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఒక పెరుగు ప్యాకెట్ అండ్ నూనె అండ్ అన్నిటికన్నా మనకు కావాల్సిన పెడత అనమాట. అని ఇప్పుడు ఏం చేయాలో అంటే మర్చిపోలేదు, ఫస్ట్ చికెన్ వేయాలి. యాక్చువల్గా షీజ్ మై ఫ్రెండ్, మీరు అక్కడ చూస్తున్నారా, షీజ్ లిల్లీ అనమాట. హాయ్ లిల్లీ, హాయ్. తను లిల్లీ నా బెస్ట్ ఫ్రెండ్. కరెక్ట్గా మేము వండుకునే టైంకి వస్తుంది అనమాట పెట్టమని. పెట్టరనమాట, పెడతాం. ఓకే, చికెన్ వేసుకోవాలి ఫస్ట్. సరిగ్గా అక్క అట్లా నాగే తిట్టకే బాబు, నీట్గా వేయ. సరిగ్గా ఏంటో చేతుతో తీసి అలా ఒకటి తీసేయలేవా చిరాగ్గానే? సరే, నీకేమి రాదు వచ్చి నేనేం చెప్పను. అక్క 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 చెప్పే ఏంటి? ఇదిగో సరిపోద్దా చికెన్? చాలు. చిచి, నేను ఇలాంటి నేను అక్క సరిగ్గా చేస్తాను తిప్పే బాబు. ఓకే, చాలా చికెన్ ఇంకొంచెం వేయాలా? చాలు. ఓకే, ఇప్పుడు కారం వేయాలి. చూడండి, చికెన్ వేసుకున్నామా, చికెన్ తర్వాత మనకు కావాల్సినంత కారం కారమే. ఇంకా ఓకే, మేము ఎక్కువ వేసుకుంటున్నాం కదా, మీరు ఎక్కువ వేసుకోకండి, కొంచెం మాడిపోద్ది. నాకు మొత్తం అన్ని వేసుకున్న తర్వాత కలపాలి, ముందే కలపకూడదు. ఓకే, యాక్చువల్లీ నాకు వచ్చు, కానీ మా అక్క పక్కన షో చేస్తున్నారు అనమాట. అమ్మో అవును, మరి అలాగే సరే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత మోతాదులో మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. వేసారా? మొత్తం వేసారా? ఇంకెందుకు వేరే దాంట్లో కొంచెం వేసాను అంతే. అదంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఏమని చెప్పాను నీకు నేను? అంత చెప్పాను నీకు నేను? చాలా పోనీది ఎందులో ఎక్కువ వేయాలి, ఎందులో తక్కువ వేయాలి మాత్రం తెలియదు నీకు. మళ్ళీ పెద్ద షో చేస్తున్నావు, నేను ఏదో పెద్ద షో చేస్తున్నాను. చాలా ఇది చెప్పు, ఎక్స్ట్రా చేయకుండా. నువ్వు ఆగు, ముందు చెప్పు. చాలు. తర్వాత కొంచెం సాల్ట్, తగినంత ఉప్పు వేసుకోవాలి. సరే, ఉప్పు తక్కువైనా తర్వాత ఎక్కువ వేసుకోవచ్చు, కాబట్టి మీరు ముందే ఎక్కువ వేసుకోకండి, కొంచెం తగ్గించేసుకోండి. యా, తర్వాత మనం పచ్చిమిర్చి అండ్ పెరుగు, పచ్చిమిరపకాయలు కూడా తగినంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి.
మరి ఆల్రెడీ కారం వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు చాలా తక్కువ వేసుకుంటే మంచిది. సో ఇప్పుడు పెరుగు వేయాలన్నమాట. పసుపు పసుపు కొంచెం చిచ్చి చికెన్ ఎందుకలాగా టేస్ట్గా ఉంటుందని పెరుగు మొత్తం వేసుకోండి, ఒక పెరుగు ప్యాకెట్. యాక్చువల్లీ మా షాప్లో అరువు పెట్టి తెచ్చాము పెరుగు ప్యాకెట్, మాకు ఎంత ఉంటుందో తెలియదు. మెయిన్ ఇంపార్టెంట్ యా, పసుపు. అన్నిటికన్నా ముందు పసుపు. మీరు ప్రతి కర్రీలో ఈ కరోనా టైంలో పసుపు వేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్గా వర్క్ అవుతుంది కాబట్టి పసుపు తగినంత. చికెన్కి యాంటీబయాటిక్గా వర్క్ అవుతుంది. నాట్ ఓన్లీ చికెన్, మన టోటల్ బాడీకి యాంటీబయాటిక్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చికెన్ బాడీకి యాంటీబయాటిక్గా వర్కౌట్ అవుతుంది. ముందు మూసుకొని వీడియో తీ. ఓకే. కరివేపాకు ఎవడ వేస్తారా? మీ Yeah. ఆవిడ వచ్చేసిద్దా? యాక్చువల్గా నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి పెళ్ళి అయితే మా ఆవిడ వచ్చారు. అప్పుడు కూడా నేనే చేయాలనుకో. ఇదేనండి వచ్చానంటే బిల్డప్ చేస్తాడు చూసారా? ఇదేనండి ఎంత బిల్డప్ చూసారా? ఏం రాదు అక్కడ. ఎక్స్ట్రా బోల్ మంచి వస్తారు, అది మూసుకొని ఫస్ట్. చూడండి చూస్తే వాళ్ళకి తెలియాలి కదా మా బాధలు ఏంటో. వీడియోలు చూసి చూసి నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు. కొంచెం ఆయిల్ అది కూడా మర్చిపోయావు. యా, ఏంటి నువ్వు వా అంత ఆయిలా? యాక్చువల్గా నేను దీన్ని నీకు అంతా తీ. ఈ ఆయిల్ యాక్చువల్ మనం అలాగే పనుల్లో వేస్తాం, సారీ పెడతలో వేస్తాం కాబట్టి ఆయిల్ ఇంకా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. అందులో ఏం ప్రాబ్లం లేదు. దీన్ని మనం స్వహస్త్రాలతో కలపాలి. స్వహస్త్రం కాదు, స్వహస్తం. యా, దట్ స్వహస్తంతో కలుపు నీట్ గా. ఏంటో ఏదో దీని మంచి చెయ్యేసినట్టు కలుపుతున్నాను దాన్ని. నీట్గా నీట్గా కలుపు. స్లోలీ. యా చిచ్చి ఏంటది అలా ఉంది అక్క? నేను తిన్నక్క. బాగుంటది, తినవచ్చు, పర్లేదు. ఏమో ఏదో చేస్తున్నాడో చేయదు. అందరూ చూస్తున్నారు అన్నమాట. మనందరికి కలిపి ఉండాలి, త్వరగా వచ్చేయండి. సో ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత టమాటీలు అట్టుకెళ్ళిపోయింది లోపలికి అక్క. ఓ ఇంకా బాగా ఎర్రగా ఏగాలండి. ఇది బ్లాగ్లా నేను చేస్తున్నట్లేదు, మీ అందరూ కలిసి చేస్తున్నట్టుంది. ఇంత ఎండలో కష్టపడి చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి ఉల్లిపాయలు వేగిపోయినాయి. టమాటీలు వేసుకోవాలి. ముందు టమాటీలు మాత్రం ఇప్పుడు వేసుకోకండి, ముందే టమాటీలు వేసుకుంటే ఉల్లిపాయల తర్వాత ఆగు. టమాటీలు ఎలాగో త్వరగా వేసిపోతాయి కాబట్టి అన్నిటికన్నా లాస్ట్లో టమాటీలు వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తలు కూడా పాటించాలి, లేదంటే ఆయిల్ ఉంటుంది అన్నమాట. ఒళ్ళు, కళ్ళు, చెయ్యిలు అన్ని దగ్గర పెట్టుకొని ఉండాలి ఇలాంటివి చేసినప్పుడు. అన్ని బదులు మహేష్లో వండకూడదు అంటే సరిపోతుంది. అలా వండకూడదు. కాసేపు మెత్తగా యాడ్ చేద్దాం.
టమాటాలు మెత్తగా స్మాష్ అయిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ముందుగా కలుపుకున్న చికెన్ మనం కాసేపు తీసుకున్నాం కాబట్టి బాగా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు చికెన్ మొత్తం మనం వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి చికెన్. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ వేయాలి. కొంచెం మగ్గనివ్వండి. ఇలా మగ్గితే కనుక మనకి వాటర్ వేస్తే మళ్ళీ టేస్ట్ మొత్తం పోతుంది. కాసేపు మగ్గాక మెత్తగా వాటర్ వేస్తే మనకి కర్రీ బాగుంటుంది అన్నమాట. ఇందులో కర్రీ కన్నా సోది ఎక్కువ ఉందేమో నా ఫీలింగ్. అది సోది నా వల్ల అవ్వలేదు, మీ అందరి వల్ల అయింది. నేను ముందుకే వీడియో చేసుకుంటాను. అయితే నేను వెళ్ళిపోతాను. యాక్చువల్గా సోది నాదే. మా అక్కలు ఎలా అయినా సరే మీ అక్కలు అందరూ ఇదొకలాగా మీరే బెస్ట్, మీరే వెళ్ళిపోతాను అనిపించుకుంటారు కదా. కాసేపు మగ్గనిద్దాం. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. పిడత మొత్తం కాలింది, కూర బాగా వచ్చింది, మడిపోకుండా ఉంటే చాలు, నా జీవితాలు అయ్యో కూర మంచిగా రావాలి, అయ్యో నా పరుగు పోకూడదు. ఉండాలి కదా. పరువు ఉంది నాకు. దీంతో నేను ఒక మంచి టిక్ టాకర్ అనే కాదు, మంచి కుక్కర్ అని కూడా. కుక్క మంచి కుక్క మంచి కుక్క 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 రైట్. కుక్కరే రైట్. అదే కుక్క కుక్ 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 ఐ మీన్ ఇట్ కుక్ కుక్ కుక్. సో చాలా బాగా వేగింది అనమాట. ఇందులో మనకి తగినంత వాటర్ వేసుకుందాం. తగినంత అని గిన్నెతో వేస్తారేంటి సార్? కొంచెం అంటే మనకి చికెన్ కనిపించకుండా. చికెన్ కనిపించలేనప్పుడు చికెన్ అని ఎలా అంటాం సార్? ఇలా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటుంది. పొగ వస్తుంది, మంట వస్తుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుంటే
అక్కడ ఉన్నప్పుడు ఈ వాటర్ నేను ఎందుకు జరుపుకుంది? కాసేపు బాగా మాట్లాడదాం. చికెన్ ఉడకడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అప్పటిదాకా మనం కెమెరా దించే. ఓకే ఓకే. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇంకా చిన్న దగ్గరికి వెళ్తే టేస్టీ టేస్టీ ఎమ్మి కోడి కూర రెడీ. ఫైనల్గా పుదీనా వేసుకొని, ఇగో మా పెరట్లో పుదీనా అన్నమాట. ఇది ఆకులు తెంపుకోవాలి. అండ్ పుదీనాతో పాటు కలుపు మొక్కలు కూడా ఉంటాయి. ఇవి కలుపు మొక్క, ఇలాంటి మొక్క పుదీనా అనుకొని వేసుకున్నారు కనుక సరే సరే ఇలాంటి మొక్క. చూడు ఒకసారి ఇలాంటి మొక్క. ఇగో పుదీనా ఆకులు తెంపుకోండి. కర్రీలోకి అండ్ చికెన్ బిర్యానీ ఎందులో కన్నా సరే పుదీనా మంచి టేస్ట్ వస్తుంది. పుదీనా వేసుకోవాలి మనకు తగినంత. గుమగుమలాడి చికెన్ కర్రీ ఇన్ పెడతా రెడీ. విలేజ్లో తయారైన ఈ మంచి కోడి కూర ఫైనల్గా రెడీ అయిపోయింది. చిల్లుగారి పట్టించుకో ఒక్కసారి. అయిపోయింది కోడి కూర. నేను చేసిన కోడి కూర నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగా చేశాను. ఇన్ఫాక్ట్ చూస్తే మీకే తెలుస్తుంది ఎంత మంచి కోడి కూర. ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. గైస్, subscribe to Mahesh Evergreen. Please do like, share and subscribe. Mahesh Evergreen. చేసారా బిర్యానీ? నువ్వే కదా? నేనే చేశాను బిర్యానీ కూడా, కానీ అది వీడియోలో పెట్టలేకపోయాను. అంటే అలా చెప్పుకోవాలంతే. మీరు చెప్పండి, చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఎవరైనా చేద్దాం కదా? ఆడ అక్కడే 24 hours అక్కడే ఉన్నాను కదా. నేను మాటలు నమ్మకండి, అక్కడప్పుడు అబద్ధాలు మా అక్క చెప్తాడు. బిర్యానీ యమ్మీ. నేనే చేశాను కదా. వీడి చికెన్ కూర డమ్మీ. చికెన్ కూర డమ్మీయా? లేదు. చూసారు కదా, వేడివేడి బిర్యానీ, వేడివేడి కోడి కూర, విలేజ్లో కోడి కూర, ఉల్లిపాయలు, నిమ్మకాయ అండ్ పెరుగు కాంబినేషన్ అన్నీ కలుపుకొని తింటే ఆహా. సార్ ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి సార్ మాకు ఒక్కసారి. అబ్బా బాబా, నేను చేసిన కోడి కూర ఉంది సూపర్ అసలు. సార్ పీస్ తినకుండా ఎలా చెప్తున్నా సార్? పీస్ తిని చెప్పండి. ఆహా, మామూలుగా లేదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నిమ్మకాయ కాంబినేషన్ సూపర్. ఉల్లిపాయ
పెరుగు. సార్ మేము తినాలా వద్దా సార్? వీడియో ఆపాలా వద్దా? తింటున్నాను కదా, తీ సార్ మేము తినాలి సార్. తీ. ఎంత బాగుందో వివాహ భోజనం, ఎంతైన వంటకం, ఇయ్యాల వారి ముందు నాటు ముందు. నాకు ఎలా ఉంది బిర్యానీ? బిర్యానీ కాదు అసలు, కర్రీ ఎలాగని చెప్పు. చికెన్ కర్రీ సూపరా అక్క? కర్రీ ఎలా, చికెన్ కర్రీ ఎలా ఉంది? ఎక్స్ట్రా అలా బిర్యానీ కూడా అలాగే మూసుకొని నిజం చెప్పు. మా నాన్న చెప్తాడు. నాన్న చెప్పు నాన్న, చికెన్ కర్రీ ఎలా ఉంది? చాలా బాగుంది. చికెన్ బాగుంది కదా, చాలా టేస్టీ వచ్చింది కదా, బిర్యానీ బాగాలేదు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కన్నా తెలుసు. ఆపు, అయిపోయింది. ఓ అయిపోయిందా? ఓకే ఓకే.